ఇప్పుడు దొరికావరా. న్యూ ఇయర్కి ఎందుకు నా హ్యాండ్ ఇచ్చావు? ఏం లేదు, కొంచెం పర్సనల్. కొన్ని రోజుల నుంచి చూస్తున్నా తేడాగా బిహేవ్ చేస్తున్నావు. న్యూ ఇయర్ పార్టీ కూడా హ్యాండ్ ఇచ్చావుగా, ఏంటి మ్యాటర్? ఏం లేదురా, మన ఏరియాలోనే ఒక అమ్మాయితో కనెక్ట్ అయ్యాను. మన ఏరియానా? నేను కూడా ఇదే ఏరియాలో కదా ఉండేది, నాకే దొరకలేదు, నీకెలా దొరికింది? హ్యాపెన్తో. యాక్చువల్లీ మీ ఇద్దరం న్యూ ఇయర్కి వికారాబాద్ వెళ్ళాం వీకెండ్ గెట్ అవే కోసం, అందుకే మీకు నో చెప్పా. ఒక్క నిమిషం, అసలు హ్యాపెన్ ఏంటి? హ్యాపెన్ ఈజ్ అ డేటింగ్ యాప్. ఇందులో మనం మనలాగే సిమిలర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరికి స్పోర్ట్స్ ఆడడం ఇష్టం ఉన్నా, ఇద్దరికి ట్రావెలింగ్ ఇష్టం ఉన్నా, పోనీ ఇద్దరు నైట్ ఔల్స్ అయినా కూడా ఇలా. అయితే నేను డెఫినెట్గా ట్రై చేస్తా. Happen believes that dating is better when it starts in real life. To find out your crush, you need not to travel too far. So what are you waiting for? Download Happen right away. దేవుడా, ఈ ఎగ్జామ్ ఎలా అయినా పాస్ అయ్యేటట్టు చూడు తండ్రి. పాపం కృష్ణ చాలా కష్టపడ్డాడు. ఎలానో నీ పేరే పెట్టుకున్నాడు కాబట్టి కొంచెం పార్షాలిటీ చూపించైనా పర్లేదు, పాస్ చేయించే. అలానే పనిలో పని నా ప్రెజెంటేషన్ కూడా మంచిగా వెళ్ళా చూడు. అసలే మా మేనేజర్ గాడు వేస్ట్ గాడు. నాన్న బంగారం, నేను ఆల్రెడీ ఎగ్జామ్ రాసేసాను అన్న. నువ్వు ఇప్పుడు ఎంత మొక్కుకున్నా ఆయన మాత్రం ఏం చేస్తాడు? అంత లేదు, నేను నా ప్రెజెంటేషన్ కోసం కూడా మొక్కున్నాలే, నీకోసం ఏం కాదు. ఆయన కరెక్షన్ చేసేవాడి చేతిలో ఉంటది, అందుకే మొక్కుంటేనే మంచిది. ఇదేమన్నా జేఎన్టీ క్వశ్చన్ పేపర్ అంటే కరెక్షన్ లూజ్గా చేస్తే పాస్ అయిపోవచ్చు అనుకోవడానికి మట్టి బొర్రు. అబ్బా సర్లే పో, ప్రెజెంటేషన్ బాగివు. సరే. ఎందుకైనా మంచిది, నువ్వు కూడా ఒకసారి దండం పెట్టుకో. కృష్ణ, రిజల్ట్ వచ్చేసిందా? ఏమైంది? క్వాలిఫై అయిపోయావా? ఫాస్ట్గా చెప్పు. అమ్మా అర్చనమ్మా, రిజల్ట్ ఇంకా రాలేదమ్మా. నీ ఎక్సైట్మెంట్ చూస్తుంటే నాకు భయం వేస్తుంది. రిజల్ట్ వచ్చాక నేనే నీకు ఫోన్ చేసి చెప్తా, ఓకేనా? నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు. సరేలే. ప్రెజెంటేషన్ ఏదో అన్నావు, స్టార్ట్ అయిందా? ఇంకా లేదు, నువ్వు మాత్రం రిజల్ట్ రాగానే నాకు ఫోన్ చేసి చెప్పు, ఓకేనా? సరే, ఉంటా, బాయ్. ఏంటమ్మా ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు? ప్రెజెంటేషన్ గురించా? కాదు అంకుల్, కృష్ణకి ఇవాళ ఒక ఎగ్జామ్ రిజల్ట్ ఉంది, అందుకే. ఓ, ఏది గ్రూప్ 2ఆ? కాదు అంకుల్, ఎస్ఎస్సి కూడా రాశాడు, ఆ రిజల్టే. సెంట్రల్ గవర్నమెంట్ జాబు, వెరీ గుడ్. ఇది వచ్చేస్తే ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండవు కదా? మోస్ట్లీ ఇంకంతే అంకుల్, నేను కూడా కొంచెం చిల్ అవ్వచ్చు. అమ్మా, ఈ సాఫ్ట్వేర్ అది నా వల్ల అవ్వట్లేదు, కొంచెం గ్యాప్ తీసుకోవాలి. బెటరేలే. ఇంతకీ ప్రెజెంటేషన్ అంతా సెట్ కదా? కృష్ణ నుండి ఒక్క గుడ్ న్యూస్ వస్తే చాలు, డబుల్ స్పీడ్లో చెప్పేస్తా. ఆల్ ద బెస్ట్. సరే, ఐల్ సీ యు ఇన్ ది కాన్ఫరెన్స్ రూమ్ దెన్. ఓకే, బాయ్ అంకుల్.
యూ వెల్కమ్. హే కృష్ణ, ఇప్పుడు ప్రెజెంటేషన్కి వెళ్ళిపోతున్నా, నువ్వే కాల్ చేసావు. చెప్పు ఏమైంది? భయపెట్టే కృష్ణ ప్లీజ్. అవునా? ఎస్. అందరూ నన్నే చూస్తున్నారు. ప్రెజెంటేషన్ అయిపోయి కాల్ చేస్తా. బాయ్ బాయ్ బాయ్. ఏంటి ఇవాళ మెరిసిపోతున్నావు? ఏమైంది? చెప్పాను కదే ఇవాళ కృష్ణ రిజల్ట్స్ అని. హా, మా వాడు క్వాలిఫై అయిపోయాడు. అవునా? ఇవాళ పక్క ట్రీట్ ఇవ్వాల్సిందే నువ్వు. ఇస్తా ఇస్తా. కంగ్రాట్స్ కంగ్రాట్స్ బడ్డీ. థ్యాంక్స్ అంకుల్. కంగ్రాట్స్. అన్నీ అరేంజ్ చేసి వస్తా. ఏం కృష్ణ, మొత్తానికి ఒక కురుక్షేత్రమే సాధించావుగా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. ఇప్పుడే వస్తా అంకుల్, కూర్చోండి. ఇప్పుడు వాళ్ళని ఎందుకు తీసుకొచ్చేవచ్చు? అదేం కృష్ణ, ఇంత పెద్ద విషయం సెలబ్రేట్ చేసుకోవద్దా? అది కాదు అర్చు. అసలు ఏమైంది కృష్ణ? నేను అసలు క్వాలిఫై అవ్వలేదు అర్చు. ఏంటి? మెల్లగా ఎందుకు అరుస్తున్నావు? కాల్లో ఎందుకు అలా చెప్పావు? నువ్వే కదా అప్పుడు ప్రెజెంటేషన్ ఉందన్నావు. మళ్ళీ నీకు చెప్తే ఎక్కడ మూడ్ ఆఫ్ అయి ప్రెజెంటేషన్కి ఎఫెక్ట్ అవుతుందని చెప్పలేదు. కాల్ అయినా చేసి చెప్పాలి కదా. నువ్వే కదా. మెల్లగా మెల్లగా మాట్లాడు. మరి ఇప్పుడేం చేద్దాం? నిజం చెప్పేద్దామా? ఇప్పుడు తెలిస్తే వాళ్ళు కూడా ఆక్వర్డ్ ఫీల్ అవుతారు. సైలెంట్గా డిన్నర్ సర్వ్ చేయి. చపాతీలు బాగున్నాయమ్మా. కృష్ణయుడి వస్తున్నాడు అంకుల్. మొత్తానికి జాబ్ కొట్టాడు కృష్ణ. ఏం కృష్ణ, మీరు తినరా? మేము తింటాంలే అంకుల్, మీరు తినేయండి. ఇప్పుడే వస్తాను. అయినా ఏం కాదులేరా, గ్రూప్ 2 ఇంకా రాలేదు కదా, అది ఖచ్చితంగా వచ్చేసిందిలే. సరేనా అన్న? కొంచెం గట్టిగా మాట్లాడరా, పెద్ద ఏదో కొంపలు మునిగిపోయినట్లు మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పరా, డబ్బులు పంపిస్తాను. అలాంటిది ఏం లేదులే నాన్న, అవసరం లేదు, బాగానే ఉన్నాం. ఇదిగో అర్చు వచ్చింది, అర్చుతో మాట్లాడు నాన్న. హలో. మావయ్య చెప్పండి. ఏంటమ్మా వాడు అప్పుడు ఏదో అయిపోయినట్టు మాట్లాడుతున్నాడు? మావయ్య చెప్తున్నాను. నువ్వేని చెప్పు వాడికి. ఏదో అంతా అయిపోయినట్టుంటున్నాడు.
ఇంకా గ్రూప్ 2 రిజల్ట్స్ కూడా ఉన్నాయి కదా వచ్చేది. అదే అమ్మా, కొంచెం చూసుకోవాలి. నేను చూసుకుంటాను. ఉంటాను మావయ్య. హలో మాస్టరు, ఈరోజు సినిమాకి వెళ్దామా? చాలా రోజులైంది. ఇప్పుడు వద్దులే అర్చు, తర్వాత వెళ్దాం. పోనీ డిన్నర్కి వెళ్దాం. మెనూ నీ ఇష్టం. మూడ్ బాగాలేదు అర్చు, వదిలేసి. హే, ట్రీట్ నాది. అసలే నిన్న ప్రెజెంటేషన్ అదరగొట్టేశాం. ఓకేనా? చెప్పు. పోనీ ఈరోజు ఆఫీస్ మానేస్తాను. మూడ్ బాగాలేదంటే అర్థం కావట్లేదు అర్చు, వదిలేయచ్చుగా నన్ను. ఇప్పుడు నా మూడ్ సెట్ చేయడం కోసం నువ్వు ఇవేం చేయనవసరం లేదు. నా స్పేస్ నా టైం నాకు ఇస్తే చాలు, నేను సెట్ అయిపోతా. ప్లీజ్. సరేలే. నేను ఆఫీస్కి వెళ్తున్నా. సరే. హాయ్ కృష్ణ. హాయ్ ఆంటీ, మీరా? బయటికి వెళ్తున్నాను, వస్తావా? ఏదైనా పనా ఆంటీ? పనంటే పెద్ద పనేం లేదు, సరుకులు కొనడానికి వెళ్తున్నాను. సరదాగా నువ్వు కూడా వస్తావేమో అని. ఓకే. ఖాళీగా ఉంటేనే రా, పనుంటే మొద్దులే. పనేం లేదా ఆంటీ, ఖాళీ వస్తా. ఒక 2 minutes టైం. మాకు ముందే చెప్పాల్సింది కదా కృష్ణ, ఇలా అయిందని. అసలే నువ్వు నిన్న అప్సెట్గా ఉంటే మేము వచ్చి ఇంకా పుండు మీద కారపొడి చల్లినట్టు అయింది. అయ్యో పర్లేదంటే, అలా ఏం లేదు. మీరు రాకపోతే ఇంకా మూడ్లో అలాగే ఉండేవాడినేమో. మీరు వచ్చాక ఇంకొంచెం సెట్ అయ్యా. సర్లే కానీ, అయినా నువ్వు ఇన్ని రోజులు కష్టపడి చదివింది ఎక్కడికి పోదులే. నెక్స్ట్ టైం ఇంకొంచెం కష్టపడి చదువు, ఖచ్చితంగా వస్తుంది. చెప్పండి మేడం. మైసూర్ శాండిల్ సోప్ ఒకటి ఇవ్వండి. ఓకే. గోధుమ పిండి 1 కిలో. ఓకే. ఇంకా ఎవరెస్ట్ గరం మసాలా ఒకటి ఇవ్వండి. ఓకే అండి. అంతే. ఎంతైంది? 516 అండి. ఇవి కొంచెం బ్యాగ్లో పెట్టండి. ఓకే అండి. ₹10 చేంజ్ ఉందండి. 10 రూపీస్ చేంజ్ ఉందా? చేంజే ఉందంటే. ఇదిగోండి. సరిపోయిందా? సరిపోయిందండి. పదా. ప్రెషర్ మొత్తం నీ మీదే పడుతుంది, నాకు అది అస్సలు నచ్చట్లేదు. నీకొక్కసారి జాబ్ వచ్చేసింది అనుకో, నేను ఇంకే జాబ్ చేయక్కర్లేదు. అయినా నేను ఇంట్లో ఖాళీగా ఉంటున్నానా? ఇంట్లో ఖాళీగానే ఉంటావు కదరా, అమ్మాయి వచ్చేసరికి వంట చేసి పెట్టొచ్చు కదా. మనం లైఫ్లో చాలా పెద్ద స్టెప్ వేసేసాం కదా. ఏం జరిగినా నేను చూసుకుంటా. మీరు కృష్ణ కదా? యా. అదేనండి, నేను మీ పెళ్ళికి వచ్చాను. గుర్తుపట్టారా? యా యా. మీరేంటి ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చారా? లేదు లేదు. అయినా మీరేదో గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారుగా. ఇంటర్వ్యూ ఏం లేదు, ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. అయిపోయింది యాక్చువల్లీ, వెళ్తున్నా. దీని గురించి అర్చనకేం చెప్పకండి. అయినా మీరు ఇంటర్వ్యూకి రాలేదు కదా. ఇంటర్వ్యూ అని కాదు, జనరల్గా అసలు ఇక్కడ వచ్చినట్టు అర్చనకు తెలియదు.
ప్లీజ్ డోంట్ టెల్ హర్. ఏంటి తను? హలో బ్రో. ఏంటి ఈరోజు బౌల్స్ ఏం లేవు? ఏం వండుకోలేదా? వండుకునే మూడ్ లేకుండా బయటికి వెళ్ళి తినేసా. ఏమైనా ఆర్డర్ పెట్టుకోవాల్సింది కదా. ఎప్పుడూ ఆర్డర్లేగా మనం చేసుకునేది. టైంపాస్ అవుతుందని బయటికి వెళ్ళి తిన్నా. ఎగ్స్ తీసుకునిరా. ఓకే. ఎవరు కృష్ణ ఫోన్? కస్టమర్ కేర్. మళ్ళీ ఎవరు? నేను చూస్తున్నాలే. నేను చూస్తా. పర్లేదులే. హలో. ఏ హాయ్. ఆనంద్ చెప్పు. ఈరోజు మీ ఆయన మా ఆఫీస్కి ఇంటర్వ్యూకి వచ్చాడు. అలాగే ఇంటర్వ్యూకి వచ్చిన విషయం నీకు చెప్పొద్దని మరీ మరీ చెప్పాడు. ఎందుకు ఆయన చాలా డిప్రెషన్లో కనిపించాడు, అందుకే నీకు చెప్తున్నా. చెప్పొద్దన్నాడు కానీ చెప్పాల్సి వచ్చింది. సరే నేను చూసుకుంటాను. ఉంటాను. కృష్ణ, ఇంటర్వ్యూకి వెళ్ళావా? ఒక్కసారి అయితే గివప్ ఇచ్చేస్తావా? అసలు నువ్వేం చేస్తున్నావు నీకేనా అర్థమవుతుందా? ఒక్కసారి ఇలా అవ్వడం కాదర్చు. ఆల్మోస్ట్ 2-3 years అవుతుంది ప్రిపరేషన్ స్టార్ట్ చేసి. ఎంత చదివినా ఈ ఎగ్జామ్ కూడా కొట్టలేకపోతే ఇంక రేపు గ్రూప్స్ 2 ఎలా కొడతాను? అలా ఏం అవ్వదు కృష్ణ. ఈసారి కాకపోతే ఏంటి, నెక్స్ట్ టైం కొడతావు. ఇంకేం ఎగ్జామ్స్ లేవా? అయినా నేను మా వాళ్ళకి ఎంతో గొప్పగా చెప్పుకున్నాను, నా కృష్ణకి ఎన్ని హడల్స్ వచ్చినా తన డ్రీమ్స్ని మాత్రం వదలడని. కానీ ఇప్పుడు నేను మావయ్య అందరూ నీ మీద పెట్టుకున్న నమ్మకం మొత్తం పోగొట్టేసావు. అలా కాదర్చు. నేను తప్ప అందరు ఏదో ఒక పని చేసుకుంటున్నారు. పొద్దున్న ఆంటీతో కూరగాయలు సంచి పట్టుకుని రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు నా మీద నాకు ఎంత చిరాకేసింది తెలుసా? అలా మోస్తున్నందుకు కాదు కానీ చాలా గిల్టీగా ఉందర్చు. నువ్వు నాన్న నా కోసం ఇంత చేస్తుంటే నేను మాత్రం ఫెయిల్ అవుతూనే ఉన్నా. ఎన్ని అప్పులున్నా ఈ రోజుకి ఆయన ఫోన్ చేసి డబ్బులు ఏమన్నా కావాలని అడుగుతున్నారు ఆయన. నా ఏజ్ వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళే చూసుకుంటున్నారు. నేను మాత్రం ఇంకా ఆయన మీద నీ మీద డిపెండ్. కృష్ణ, ప్రాబ్లమ్స్ వస్తే అలా పక్కకి వెళ్ళిపోవడం కాదు, నించొని సాల్వ్ చేసుకుంటేనే కదా సక్సెస్ అవుతాం. ఇప్పుడు ఒక్క ఎగ్జామ్ పోయిందని జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళిపోయావు అంటే ఇన్ని ఇయర్స్ చదివిందంతా వేస్ట్ అయిపోయినట్టే కదా. కృష్ణ, ఇది చూడు. కృష్ణ, ఈ విషయం మావయ్యకి తెలిస్తే ఎంత బాధపడతారో తెలుసా? ఒకవేళ నువ్వు ఇది గివప్ చేసి వేరే జాబ్ చేసి ఆ డబ్బులు ఆయనకి ఇచ్చినా ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వరు. ఆయన దృష్టిలో నువ్వు ఒక లూజర్లా కనిపిస్తావు. ఇప్పుడు నేను ఎట్లయినా ఒక లూజర్నే కదా అర్చు. అరే, అసలు నీకెందుకు అర్థం కావట్లేదు? లేని గిల్ట్ని ఎందుకు తీసుకుంటున్నావు? మేమంతా ఎంత నార్మల్గా ఉన్నాం తెలుసా? నువ్వే ఏదో పెద్ద బర్డెన్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతున్నావు. ఇప్పుడు నేను జాబ్లెస్ అయి ఉండి నువ్వు జాబ్ చేస్తే నువ్వు కూడా నన్ను ఇలానే చూసుకుంటావు కదా. ఇది కూడా అంతే సింపుల్. అలా ఏం అనుకోకరా. మావయ్య లోన్ సంగతి కూడా నేను ఆలోచిస్తున్నాను. అది కూడా ఏదో ఒకటి సార్ట్అవుట్ చేయొచ్చు. నువ్వేం ఎక్కువ ఆలోచించుకో, నేను చూసుకుంటాను, సరేనా? ప్రెషర్ హ్యాండిల్ చేయడం నా వల్ల కాలేదర్చు. ఇట్స్ ఓకే కృష్ణ, ప్రెషర్స్ అందరికీ ఉంటాయి, కానీ అది మనమే మేనేజ్ చేసుకోవాలి. అయినా నీకు నేను ఉన్నాను కదా సపోర్ట్గా.
థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తావా? సారీ, చెప్పను. సరే, వెళ్ళేమైనా వండుకుందామా? నాకు చాలా ఆకలేస్తుంది. అసలే నీ మీద బెంగ పెట్టుకుని మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు. వెళ్ళి సోఫాలో కూర్చో, ఒక 10 minutes టైం నేను రెడీ చేసి తీసుకొస్తా. 10 minutesలో నా ఆర్డర్ నా ముందు ఉండాలి. సరే. ఇదిగోండి మేడం మీ ఫుడ్. ఏ మూవీ చూద్దాం? ఓ You can't find love just by scrolling on your phone. Fate, destiny, and coincidences play as an important role in your love story, which is why Happen connects you with the people who love the same places as you. Click the link below and download.